నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు బాబ్జీ అండి. నారాయణ గారు అండి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత అండి, గత ప్రభుత్వానికి ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వానికి మీ మధ్య వ్యత్యాసం ఏంటండి? ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారండి? మీరు ఇక్కడ దుబాయ్‌కి కల్పసేన, జనసేన ఇన్ఛార్జిగా మీరు పనిచేస్తున్నారండి. మీ అనుభవాన్ని బట్టి దానికి సమాధానం చెప్తారండి? ముందుగా నమస్తే అండి. నా పేరు నారాయణ. అబుదాబి జనసేన కన్వీనర్గా నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి పోల్చుకేయాలంటే అప్పుడు ప్రభుత్వం మీద ఎంతో రాంగ్ వర్డ్స్ మాట్లాడడం, ఏదైనా రాంగ్గా చేయడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, రాక్షస పాలన టైప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలయికతోని మన ఉప ముఖ్యమంత్రి గారు అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ వరద బాధితులు కానీ, ఇప్పుడు మన పంచాయతీరాజ్ శాఖలో అని మన వరద బాధితులకి 6 కోట్లు ఇచ్చారు ఆయన. ఇలాంటివి ఎన్నో మంచి కార్యక్రమాలు చాలా జరిగాయి. అలాగే మన పంచాయతీరాజ్ శాఖలో కానీ, అటవీ శాఖ కానీ, ఎర్ర చందనాల విషయంలో కానీ, ఎక్కడైనా సరే ఇప్పుడు జరుగుతున్న తిరుపతి విషయంలో కానీ ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోడ్ల విషయంలో కానీ, అలాగే మన మోడీ గారి సహాయంతో, చంద్రబాబు నాయుడు గారి సహాయంతో ఈ 100 రోజులు చెప్పలేనంత కార్యక్రమాలు జరిగాయి ఎన్నో. ఇది ఇలాంటి ఈ మంచి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో ఇప్పుడు నేను చూడలేదు. ఎన్నో మనం ఫైట్ చేసాం దాని గురించి. కానీ ఇప్పుడు మనకి మంచి పాలన రావడం వల్ల ప్రజలు ఎంతో దేవుళ్ళలా కొలుస్తున్నారు వీళ్ళు ముగ్గురిని. ఈ అన్నిటి కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, ఆయన చేసే మంచి కార్యక్రమాలని, ఆయన ఒక సినిమాలు తీసుకుంటూ దేన్ని ఆశించకుండా చక్కగా ఆయన సొమ్ముని ప్రజలకి దానం చేసుకున్నట్టు అసలు ఈ 6 కోట్లు మనం ఇచ్చారండి. ఎవరు ఇచ్చారండి 6 కోట్లు వరద బాధితులకి? ఆయన సొంత డబ్బులు ఇచ్చారు. ఆయన సినిమాలు చేసుకుంటూ ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు సొంత డబ్బులు ఇచ్చారు. ఇంతకన్నా ఇంకా నేనేం చెప్పండి 100 రోజులు ఆయన చేసే మంచి పనులు. ఇలాగే ముందు ముందు ఎన్నో జరుగుతాయి, మనం చూస్తాం. రాబోయే కాలంలో కూడా ఆయన మనం ముఖ్యమంత్రిగా చూసే అవకాశం కూడా ఉన్నది. అలాగే అండి. ఇప్పుడు మనం గల్ఫ్లో ఉంటున్నామండి. మన దేశమే కాకుండా 7 దేశాల నుంచి మనం జనసేన పార్టీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసామండి. అన్నీ కూడా అన్నీ చేరినాయి అని తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మనం ఆశించదగ్గ ఫలితాలు ఏంటండి? అలాగే ఇదివరకు ఉన్న ప్రభుత్వానికి గౌరవ మర్యాదలు లేకుండా మాట్లాడుకోవడం, ఇప్పుడున్న ప్రభుత్వానికి గౌరవ మర్యాదలుగా మాట్లాడడం గల వ్యత్యాసం ఏం చెప్పగలరండి? గత ప్రభుత్వం ఎంతసేపు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అవి చేసుకున్నారు, అది ఇది దత్తపుత్రుడు అని ఈ తప్ప కానీ ప్రజలకు ఉపయోగపడేది ఏది లేదు అసలు. అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునండి. ప్రజలు ఏదైనా మాట్లాడితే అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజల కోసం మాట్లాడతారని చూసేవారు. అవునండి. ఎంతసేపు మైక్ పట్టుకుంటే దత్తపుత్రుడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఇదే తప్ప కానీ వేరే విషయం లేదు. ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు మీటింగ్ వెళ్ళినా ప్రజల కోసం తప్ప కానీ అప్పుడు జరిగే అన్యాయం గురించి మాట్లాడేది లేదు అసలు ఎక్కడైనా. అసెంబ్లీలో అడుగుపెట్టినా సరే ఏదైనా ఆయన పాలన గురించి తప్ప కానీ గత రోజులు ఆయన అలా చేశారు, ప్రజలకి అన్యాయం చేశారు, అయిపోయింది దాని గురించి అయిపోయింది అంతే. అది ఇంకా మళ్ళీ తిరిగి రాదు మనకి. ఇప్పుడు జరగబోయే దాని గురించి మనం ముందుకు వెళ్ళాలి. కక్షలు ముందే అని చెప్పారు, ఇది కక్షపూర్తిగా చేసే రాజకీయం కాదు, ప్రజలకి మంచి చేసి మేలు చేసేది అంతే. చివరిగా జరగాల్సింది జరుగుతుంది. అది ప్రభుత్వం చేసుకోవాల్సిన చర్య చేసుకుంటుంది దాని అది అదే దానికి వ్యత్యాసం అండి, ఇంకేం లేదు. చివరిగా అండి లాస్ట్ ప్రశ్న అండి. గత ప్రభుత్వంలో ఎన్నో కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టు అలాగే వెళ్ళిపోయినట్టు తెలిసిందండి. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అండి ఏ విధంగా మనకి ఇండస్ట్రీని తీసుకొస్తుంది, ఏ విధంగా మన రాష్ట్రాన్ని డెవలప్ చేస్తుందండి, ఏ కంపెనీలు వస్తున్నాయండి రావాలనుకుంటున్నారు? అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చండి, మోడీ గారు కావచ్చండి, పవన్ కళ్యాణ్ కలిసి ముగ్గురు కూడా చేతిలో పవర్ ఉందండి. ఎంతవరకు మనకి ఇండస్ట్రీలు తెస్తారనుకుంటున్నారు మీరు? మంచి ప్రశ్న అండి ఇది. 2014లోని చంద్రబాబు నాయుడు కియా కంపెనీ తీసుకొచ్చారు హిందూపురంకి. అవునండి, గుర్తుంటుంది అందరికీ అది. అవునండి. దాన్ని మన నెక్స్ట్ 2019 జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, దాన్ని తోలుదోస్తారు పక్కకి. అలాగే ఏ కంపెనీలు వచ్చినా సరే ఎంప్లాయ్మెంట్ లేకుండా చేసాడు అంతా. జనాలకి డబ్బులు నెప్పించి ఎంప్లాయ్మెంట్ లేకుండా చేసాడు. ఒక్క ఫార్మ్స్ లేవు, ఏమీ లేవు. జనాలు ఎంత ఇబ్బంది పడ్డా చూశారు జగన్మోహన్ ప్రభుత్వం.
ఇప్పుడు మన ఎన్డీఏ కూటమిలోనే చంద్రబాబు నాయుడు గారు, అవునండి. కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అవునండి. మన నరేంద్ర మోడీ గారు ఉమ్. ఎన్నో కంపెనీలు కంపెనీలు తీసుకొస్తున్నారు. ఆ. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకుండా చేశారు. చాలా సంతోషం. అది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకుండా చేశారు. అది చాలా గ్రేట్. జనాలకి ఎంతో అది చాలు, చాలా మంది బతికిన వాళ్ళు. అవునండి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మాట ఇచ్చారు, అవునండి. ప్రతి ఒక్క శాఖలోనూ ఒక ఆ. 10 మందిని అవునండి. యూత్ కురాలతోనే పెట్టి వాళ్ళ నుంచి ఉపాధి కల్పించుకుందామని, అవునండి. ఎంప్లాయ్మెంట్ చేద్దామని చేశారు. అవునండి. ఇంతకని మళ్ళీ ఇప్పుడు పోయే కంపెనీలన్నీ చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా లులు మార్కెట్ లులు గురించి మార్కెట్ గురించి, లులు మార్కెట్ అది మన దగ్గర రావాల్సింది చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, అవును. తగిలేశారు. అది ఎక్కడికి కూర్చుంది, అది అవును. హైదరాబాద్ వెళ్ళి కూర్చుంది. అవునండి. హైదరాబాద్ ఓపెన్ చేస్తారు. అవును. ఇప్పుడు మనకి ఎక్కడ పోయింది, మనకి లేకుండా అయిపోయింది. అవును. ఇప్పుడు మళ్ళీ మనకు వస్తాయని, ఇప్పుడు చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు అన్ని మనకు తీసుకొస్తున్నారని. అవును. అందుకే మనం కోరుకునేది ఏంటంటే ప్రజల నుంచి అవునండి. మంచితనం, అవును. అంటే మంచి ప్రభుత్వాన్ని కోరుకున్నాం. మంచి ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు మనకి. అవును. అలాగే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో కూడా దీనికే మనకి వేస్తారని అనుకుంటున్నాను, ఆశిస్తున్నది. ఎందుకంటే మంచి జరుగుతుంది కాబట్టి. అవును. ఇప్పుడు రాబోయే తరాలు కూడా ఉమ్. పరిశ్రమలు వచ్చే ఛాన్స్ చాలా ఉన్నాయి. ఈ చాలా చంద్రబాబు నాయుడు తలుచుకుంటున్నారు, అవును. వస్తాయి కూడా అయ్యి. చాలా సంతోషం అండి. మీరు చెప్పినట్టుగానే చాలా మంచి పనులు చేస్తున్నారని, ఇంకా మంచి పనులు చేయాలని దేవుని ఆశిద్దామండి. ముఖ్యంగా పంచాయతీ సర్పంచుల గురించి మీరు అన్నీ వివరించారండి. పంచాయతీ సర్పంచ్ గురించి, తర్వాత మన అతి ముఖ్యంగా గౌరవ మర్యాదలు ముఖ్యమైన ప్రతి ఒక్కరికి కూడా. గత ప్రభుత్వంలో గౌరవ మర్యాదలు అసలు లేవని మీ అందరు తెలిసినాయి. ఆ గౌరవ మర్యాదలని మన పవన్ కళ్యాణ్ సార్ తెప్పిస్తున్నారు. చాలా సంతోషం అండి. ఇప్పుడు చూడండి, ఆగస్టు 15కి ప్రతి సంవత్సరం 100 రూపాయలు ఇచ్చేవారు ప్రతి పంచాయతీకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశారు, ప్రతి పంచాయతీకి 10,000 రూపాయలు చెప్పులు ఇచ్చారు. చాలా గ్రేట్. ఎవరు ఇస్తారండి అది? అది ఎంత మంచిది, ఎంతమంది ఆనందపడ్డారు, ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. అది అలే కాదు, టీచర్స్ కానీ, స్కూల్లో గవర్నమెంట్ టీచర్స్ కానీ ఎంత ఆనందపడుతున్నారు. మంచి ప్రభుత్వం వచ్చింది, మాకు టైంకి జీతాలు వస్తున్నాయి. మొన్న నేను ఎక్కడ విన్నాను, 8 నెలల నుంచి జీతాలు లేవనేసి కార్మికులు చాలా ఇబ్బంది పడితే పవన్ కళ్యాణ్ ఒకటే షాట్ లోనే 8 months శాలరీస్ వచ్చే వాళ్ళకి. చాలా సంతోషం. ఆ 8 months శాలరీస్ రావడం కార్మికులు ఎంత ఆనందంగా, అది యాక్చువల్ నాకు చెప్పడానికి కూడా అదొక గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా అలాంటి దేవుణ్ణి మనం వదులుకున్నామంటే నెక్స్ట్ టైం 2029లోనే ఇంకా అంతకింద ఏం లేదు. ఆఖరిగానండి చిన్న సందేశం అండి. మన తెలంగాణ ప్రభుత్వం ఉందండి, ఆంధ్ర ప్రభుత్వం ఉందండి. తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా గల్ఫ్ కార్మికులు అండి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు బీమా కల్పించింది సార్ యాక్సిడెంటల్గా. దయచేసి మీరు మన ప్రభుత్వానికి ఏమన్నా సలహా ఇవ్వదలుచుకున్నారండి. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ 5 లక్షల రూపాయలు ప్లాన్ పెట్టమని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వానికి ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నారని గల్ఫ్ సేన నుంచి అంటే యాక్చువల్లీ మనకి ఇక్కడ జనసేన ఆల్రెడీ మనకి పవన్ కళ్యాణ్ పెట్టారు క్రియాశీలక సభ్యత్వం 5 లక్షల కోసం సొంత డబ్బులతో. అవును సార్. ప్రతి ఒక్కరు 500 ఎంత పెట్టి ఆయన 1,400 పెట్టి అవును సార్. దాన్ని తీసి 5 లక్షలు ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు చేశారు, ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం చేసిన వాళ్ళకి. చాలా సంతోషం. ఓకే, నెక్స్ట్ అలాగే గల్ఫ్ నుంచి వచ్చిన వాళ్ళకి, గల్ఫ్లో ఉన్న వాళ్ళకి ఏపీఎన్ఆర్ఐటీ అనేది ఒకటి స్టార్ట్ చేశాము. అదే స్టార్ట్ చేయడం ఎప్పటి నుంచి ఉంది అది మనకి. అది అవునండి. ఓకే, అది జగన్ గారి ప్రభుత్వంలో కూడా ఉన్నది, అది ప్రతి గవర్నమెంట్ ఉన్నది. కాకపోతే అది మనకు అప్పుడు ఛానల్స్, ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనకు ఒక పర్మిషన్ ఉంది అందులో. ఏపీఎన్ఆర్ఐటీలోనే మనకు ఒక గల్ఫ్ మన జనసేనకి మనకు ఒక టీం తయారు చేశారు. క్రియాశీలక సభ్యత్వం టీం సెలెక్ట్ చేశారు. కొందరు ఉన్నారు మాకు ఇక్కడ ఏపీఎన్ఆర్టీసీ కోసం. మా కేశవ తిరుమూర్తి గారు ఆల్రెడీ మనం మీటింగ్లు పెట్టుకున్నాం మేము. అందులో ఏపీఎన్ఆర్టీసీ కోసం కొంత సభ్యుల్ని నియమించారు. చాలా సంతోషం. సో వాళ్ళ ద్వారా ఏదైనా ఎవరికైనా ఏమైనా చనిపోవడం కానీ ఇక్కడ ఉంటే వాళ్ళ ద్వారా నుంచి ఏపీ నుంచి ఆ యొక్క ఇన్సూరెన్స్ వచ్చే ఏర్పాటు చేశారు. జనసేన స్థాపించినప్పుడు అండి పవన్ సార్ క్రియాశీలక సభ్యత్వం అని చెప్పి జన సైనికులకి, వీర మహిళలకి ఒక స్కీమ్ పెట్టారండి. అది యాక్సిడెంటల్గా కొంత డబ్బులు, మనిషి చనిపోతే 5 లక్షలని ప్రకటించారు. అది ఓన్లీ జన సైనికులకి సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి మాత్రమే చెల్లుతుంది. అది కాకుండా అండి గల్ఫ్లో చాలామంది చిన్న చితక జాబ్ చేసుకుంటున్నారండి. వాళ్ళ నిమిత్తం కుటుంబ ప్రభుత్వం ఏం చేయబోతుందండి? ఏమన్నా దానికి ఇన్సూరెన్స్ ఏమన్నా కల్పిస్తారా సార్? ఇది ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వం అన్నది మన ఆంధ్రాలోనే పవన్ కళ్యాణ్ గారు అది ఓన్లీ జన సైనికులకి మాత్రమే పెట్టారు. ఓకేనండి, ఓన్గానా ఈవెన్ ఎవరో అంటే జనసేన గురించి పనిచేసిన ఎవరైనా సరే, ఎవరైతే జనసేన జెండా పట్టుకుంటారో వాళ్ళకి మనం అన్యాయం చేయకూడదు, వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలన్న దృక్పథంతోనే పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వం అని విడతల వారీగా పెట్టారు. ఓకే,
అందులో నేను కూడా ఉన్నాను, నాకు కూడా ఉంది కేఎల్ సభ్యత, నా ఫ్యామిలీకి కూడా ఉన్నది. సంతోషం. కాకపోతే అది అక్కడ వరకు, ఇండియా వరకు. ఆ, ఇప్పుడు గల్ఫ్కి వచ్చేసరికి దీని గురించి కూడా మేము అడిగాం. సార్ మాకు సేమ్ ఇదే కేఎల్ సబ్జెక్ట్ మాకు గల్ఫ్లో కూడా పెడితే, గల్ఫ్లో చాలా మంది 500 పనిచేసిన ఉన్నారు, 1000 పనిచేసి ఉన్నారు, అవునండి, వాళ్ళకి ఏ టైం వెళ్ళకుంటే తెలియదు అంటే అవునండి. దాని గురించి కూడా మేము ప్లాన్ చేస్తున్నామండి. అది ఇంకా అవ్వలేదు. అది ఇంకా గల్ఫ్ కాబట్టి దానికి చాలా పర్మిషన్లు ఉంటాయి, సంథింగ్ అది నడుస్తుంది. అది ఇంకా దానికి క్లోజ్ అవ్వలేదు అది. చాలా సంతోషం. సో దాని గురించి ఏపీఏ ఎన్ఆర్టీ అనేది ఒకటి ఉన్నది. ఓకే. సో అందులోని మాకు ఒక టీం ఒకటి తయారు చేసుకున్నాం అన్నమాట మేము. ఆ టీం ఏం చేస్తుందంటే ఎవరికైనా ఇబ్బంది చనిపోవడం కానీ, వాళ్ళ బాడీ ఇండియా వెళ్ళకపోవడం కానీ, వాళ్ళ గురించి ఇలాంటి ఉంటాయి చాలా మంది. సో అవి అంటే మా కంట్రోల్లో తీసుకున్నది ఈ ఏపీఎన్ఆర్టీ వాళ్ళ ద్వారా దీన్నే బాడీని పంపించడం అని ఇది చేసిన తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ అది అట్లీస్ట్ 1 month 40 days ఎంత పడుతుంది ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ వాళ్ళకి అందడానికి. అవి ఆల్మోస్ట్ 5 to 10 lakhs అనుకుంటున్నాను నేను. ఓకే. 10 lakhs వరకు వస్తుంది వాళ్ళకి. చాలా సంతోషం. మనకి ఇండియాలో ఉంటే 5 lakhs, గల్ఫ్లో ఉండేసరికి డబుల్ అనుకో 10 lakhs వరకు వస్తుంది అది. అది పూర్తి అమౌంట్ అయితే 10 lakhs అని అనుకుంటున్నాను నేను. అది మేబీ అవ్వచ్చు అనుకుంటున్నాను. చాలా సంతోషం అండి. చివరిగా ఇప్పుడు 7 దేశాలు ఉన్నాయి సార్. ఈ 7 దేశాల్లో జనసేన టీం ఎలా ఉందండి? ఎవరెవరు ముఖ్య నాయకులు చెప్తారండి కొంచెం? మాకు జీసీసీ కంటే టోటల్ 7 కంట్రీలు అండి. సార్. యుఏఈ, ఒమాను, ఖత్తరు, సౌదీ, బహ్రెయిన్, కువైట్, 6 కంట్రీలే సార్. సారీ 7 కాదు, 6 కంట్రీలు. 7 స్టేట్లు అనేది యుఏఈది, 6 కంట్రీలే. ఎవరెవరు ముఖ్య అందులో ముఖ్య నాయకులు వచ్చి మాకు యుఏఈ నుంచి అయితే కేఎస్ తిరుమూర్తి గారండి, అలాగే బహ్రెయిన్ నుంచి రాయుడు గారండి, అలాగే సౌదీ నుంచి భాస్కర్ గారండి, అండ్ ఖతార్ నుంచి దొరగారు, కువైట్ నుంచి మన శ్రీకాంత్ గారు, కంచన్ శ్రీకాంత్ గారు, అబుదాబి నుంచి అలాగే కేసరి తిరుమూర్తి గారు ఉన్నారు, ఒమాన్ నుంచి మన రామదాస్ గారు. చాలా సంతోషం. వీళ్ళ అండర్లోనే మాకు ఒక ఏరియా వైజ్ గా నేను అబుదాబి కన్వీనర్, నేను నా రిపోర్ట్ వెళ్ళి కేసరి తిరుమూర్తి గారికి నేను చెప్పుకుంటాను. చాలా సంతోషం. సో మా ఇన్ఛార్జ్ ఆయన కాబట్టి ఆయన ద్వారా అలాగెళ్తుంది మరి. అందుకే మాకు డైరెక్ట్ గా ఎప్పుడో చేయదు లేదు, మాకు లింక్ అనమాట. సో ఏది చేసినా సరే మాకు ఆయన ద్వారా కానీ, ఆయన చేసే ముందు కూడా ఆయన చెప్పేసి చేస్తాం ఇది అది సరే. చాలా సంతోషం అండి. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలండి. నమస్కారం అండి. మీరు మీ కన్వీనర్లో మీ దేశంలో 6 దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క జన సైనికులు, వీర మహిళలు క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్య సౌభాగ్యాలతో ఉండాలని నేను అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.